అందరికీ నమస్కారం అండి. నేను మీ రామకృష్ణ. మరి మొన్న ఇండియన్ ఆర్మీ మీద అభ్యంతరకరంగా ఎరోగెంట్గా వ్యాఖ్యలు చేసిన ఆ లేడీ క్షమాపణలు చెప్పిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏదైనా అలా చేయకుండా ఉండాల్సింది. సరే, ఏది ఏమైనా తప్పే. ఆ విషయాన్ని పక్కన పెడితే అసలుకి ఇండియన్ ఆర్మీ నార్త్ సైడ్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ ఏం డ్యూటీలు చేస్తుంది, ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇండియన్ ఆర్మీ సైనికులు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా వారు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తూ వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ టాప్ ప్లేస్ హై ఆల్టిట్యూడ్ బోర్డర్ దాకా వెళ్ళి మళ్ళీ బోర్డర్ నుంచి మళ్ళీ బేస్కి రావటం ఇలా ఉంటాయి. వాటిలో భాగంగా మార్నింగ్నే 5 వీరి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. మరి ఈ లీవ్ నుంచి వచ్చే సైనికుల్ని వారి ప్లేసులకు చేర్చడం, మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వాళ్ళని వీరిని మళ్ళీ బేస్కి చేర్చి అక్కడి నుంచి వారు వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. సో వీటిలో భాగంగానే మార్నింగ్ 5కి వారి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. 5కి అందరూ రెడీ అయ్యి రోడ్డు ఓపెనింగ్గా ఆ రోడ్డు మీద ఏమైనా ముందుగుండు సామాగ్రి లాంటి ఐఈడీలు కానీ ఇంకేమైనా పెట్టారా ఎవరైనా వచ్చి, టెర్రరిస్టులు కానీ ఇంకెవరన్నా. సో అవన్నీ సెర్చ్ చేసి కొన్ని కిలోమీటర్ల వరకు వారికి డ్యూటీ ఇస్తారు. సో వారి బాధ్యత ఉన్న వరకు సెర్చ్ చేసి అవి 2 గంటలు పడుతుంది. సెర్చ్ చేసి వాళ్ళు వారి యొక్క ప్లేసుల్లో వాళ్ళు డిప్లాయ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మీద ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఉదయం నుంచి గమనిస్తూ ఉంటారు. ఓకే అయిన తర్వాత ఎక్కడైతే బేస్ ఉందో ఆ బేస్ నుంచి వారి కాన్వాయ్ అనేది మూవ్ అవుతుంది. 10-15 బస్సులు కానీ వారి ఆర్మీ వెహికల్స్ కానీ మూవ్ అవుతూ ఉంటాయి. దానికి ముందు కనుక మళ్ళీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ పార్టీ వేరుగా ఉంటారు. ఎవరైతే వీరు సెర్చ్ చేసి డిప్లాయ్ అయ్యారో వీరు డిప్లాయ్ అయిన తర్వాత రోడ్డు మీద ఇంకా ఎవరైనా మళ్ళీ వచ్చి రోడ్డు మీద ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా అనేది చూస్తూ ఉంటారు. అది అక్కడ ఎంత వర్షమైనా సరే, ఎంత చలైనా సరే, ఎంత ఎండ అయితే తక్కువగా ఉంటుంది, అక్కడ డ్యూటీ చేయాల్సిందే. మరి అంత చలిలో అంత వర్షంలో వారు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. అదే నైట్ అయితే ఏదైనా వెహికల్ లేట్ అయినా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయినా, ఆ వెహికల్ చివరి వెహికల్ వచ్చిందాక అది నైట్ 12 అయినా కానీ మార్నింగ్ 4 అయినా కానీ అక్కడే ఉండి ఆ వెహికల్ ప్రొటెక్షన్గా ఉండి చివరి దాకా ఉండి తీసుకొస్తూ ఉంటారు. ఇలా వారి డ్యూటీ సాగుతూనే ఉంటుంది. ఇంకో పక్క అక్కడ ఉన్న పౌరులతో ఓపీ సద్భావన అనే కార్యక్రమం మన ఆర్మీ ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగిస్తూనే ఉంది. వారికి ఈ కార్యక్రమంలో భాగంగా ఫండ్స్ వస్తాయి. అక్కడ వారికి సరైన ఫెసిలిటీస్ కల్పించడం, వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఒక స్కూళ్ళల్లో కానీ ఇంకా వారి ఓళ్ళల్లో కానీ ఎలాంటి అవసరాలు ఏమేమి ఉంటాయి అనేది అప్పుడు కల్పిస్తున్నారు, ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఇవి చేయడానికి కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వారిని మళ్ళీ పిలిచి వారితో ఒక స్నేహపూర్వక వాతావరణం మన ఆర్మీకి ఉండేలాగా క్రియేట్ చేయడానికి ఒక ప్రోగ్రాం అనేది ఇది రన్ అవుతూనే ఉంది. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇలా అక్కడ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ అలానే ప్రొటెక్షన్ని కూడా వారి డ్యూటీలో భాగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఈ విధి నిర్వహణలో భాగంగా వారికి కొన్ని సమస్యలు ఇలా కూడా వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడే మనం వెనక నుండి మేమున్నా అనే విధానంలో ఒక మోరల్ సపోర్ట్ అనేది మన సైనికులకి ఉండాలి. అప్పుడే వారు ఇంకా గట్టిగా పనిచేయగలుగుతారు. మరి వారు ఒక 3 నెలలకు 4 నెలలకు వాళ్ళ భార్య పిల్లల్ని అమ్మ నాన్నని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వారికి కూడా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నని కలవాలని కూడా ఉంటుంది కదా. లేదు, కొంతమంది అంటారు వారి డ్యూటీ కదా చేయాలి అని. సరే, వారికి ఆ అవకాశం దక్కింది, చేస్తూ ఉంటారు. సో మనం వెనక నుండి అనేది
సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి నార్త్లో ఇలా ఒక్కోసారి కార్గిల్ చూడటానికి కానీ, కాశ్మీర్ చూడటానికి కానీ, లేహ్ లడాక్ చూడటానికి కానీ టూరిస్టులు కూడా వస్తుంటారు. మరి వారికి కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మన ఆర్మీ వెన్నుదన్నుగా నిలబడి వారు క్షేమంగా వెళ్ళిందాకా వారికి సపోర్ట్గా ఉంటారు. కావాలంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని అమర్నాథ్ యాత్ర కానీ, ఇంకా కాశ్మీర్ కానీ, లేహ్ లడాక్ కానీ వెళ్ళొచ్చిన వాళ్ళని ఒక్కసారి అడగండి. అంతటి కఠినమైన వాతావరణంలో కూడా మరి వారికి సపోర్ట్ చేస్తూ వీరు కూడా వీరి బాడీని సేఫ్ చేసుకుంటూ వెళ్తూ వారి యొక్క విధి నిర్వహణ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం ఇండియన్ ఆర్మీకి ఒక మోరల్ సపోర్ట్ చేయాలి. మనం అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ మనం మోరల్ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అనేది ఎంతైనా ఉంది. మీకు మేమున్నాము అనేది ఒక్క మాట చాలు వారికి ఏమీ నిధులు, నిక్షేపాలు, మాణిక్యాలు అవసరం లేదు. ఆ ఒక్క మాటతోనే వారు చాలా సంతృప్తిగా ఉంటారు. మేము ఎన్నోసార్లు మన టూరిస్టుల్ని అలానే వారికి సపోర్ట్ చేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. ఒకానొక టైంలో వారి కళ్ళలో ఆనందం అసలు చెప్పలేంది. ఎందుకంటే వారు అక్కడ ఒకసారి వారు ఏదైనా స్ట్రక్ అయితే అక్కడ నుంచి బయటపడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండని ప్రదేశం, జనాలు తక్కువ ఉంటారు, భాష కాదు, సో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ టైంలో మన ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళిన ప్రతి టూరిస్ట్కి ఒక రక్షణ కవచం లాగానే అనుకోవచ్చు. అలానే మెడికల్గా వారికి ఏమన్నా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే వెంటనే వారికి పోస్ట్ ఎయిడ్ చేసి కూడా పంపిస్తూ ఉంటారు. సో ఇలా చేసే వాళ్ళని మనం మరి ఎలా పడితే అలా అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ వారి కుటుంబాన్ని వదిలిపెట్టి బోర్డర్లో పనిచేస్తూ మరి అందరికీ ఒక పక్క దేశానికి ఒక పక్క అక్కడ ఉన్న జనాలకు కూడా రక్షణ కల్పిస్తూ ఉంటే మనం ఇక్కడ ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని నిద్రపోతున్నాం. సో ఈ విషయం కొంచెం అందరూ అని కాదు, కొంతమందికి ఇంకా బోధపడలేదు. సో అక్కడ ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనేది మీకు తెలియజేయాలని నేను అనుకున్నాను. సో ఇప్పటికైనా ఎవరైనా వేరే ఆలోచనలు ఉంటే వదిలేసి మన వారికి ఎప్పుడు అండదండగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.